బుట్టెల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు ఎన్కౌంటర్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. పౌర హక్కుల సంఘం ఎన్కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. కాసేపట్లో పిటిషన్ పై విచారణ జరగనుంది. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే మొన్న జరిగిన ములుగు ఎన్కౌంటర్ కి సంబంధించి ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా పౌర హక్కు సంఘ నేతలకు సంబంధించి ఏదైతే ఈ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కూడా హైకోర్టు దీన్ని అయితే స్వీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అయితే ఇదైతే విచారణ జరగనుంది. ముఖ్యంగా ములుగు జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏకంగా 7 మావోయిస్టులను పోలీసు బలగాల చేతిలో హతమయ్యారు. ఆదివారం తెల్లజాముకు ముందే ఏదైతే ఈ అడవిలోని ఈ తుపాకీ తూటాలు అయితే పూర్తిగా గర్జించాయని చెప్పొచ్చు. మావోయిస్టుల శరీరాలను చీల్చుకుంటూ కూడా ఏదైతే ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగింది. ముఖ్యంగా ఏదైతే పోలీసులకి అలాగే ఈ మావోయిస్టులకు సంబంధించి జరిగిన ఈ ఎన్కౌంటర్ లోని ముఖ్యంగా 7 అయితే చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటల నుంచి 6:18 వరకు కూడా ఈ పోలీసులకు అలాగే మావోయిస్టుల మధ్య కాల్పులు అయితే జరిగాయి. అలాగే ఉదయం 7-10 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందనే విషయం కూడా బయటకు రావడం జరిగింది. అలాగే ఉదయం 10:30 గంటలకు ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ ఈ ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి కూడా వెళ్లారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని ఎస్పీ బయటకు వచ్చి మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి పౌర హక్కు సంఘ నేతలు కూడా ఏదైతే హైకోర్టును అయితే ఆశ్రయించడంతో లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలైంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అంటే 2:30 గంటలకు ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై అయితే విచారణ అయితే కొనసాగనుంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా.